కూటమి ప్రభుత్వంలో డిఎస్సి అక్రమాలపై పోరాటానికి వైఎస్ఆర్సీపీ పిలుపు. విద్యార్థులు, నిరుద్యోగ యువత పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పిలుపు. కూటమి ప్రభుత్వంలో జరిగిన డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల అక్రమాలు, స్కామ్ పై వైఎస్ఆర్సీపీ పోరాట జెండాను ఎగురవేస్తోంది. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నంద్యాల కేంద్రంగా విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో బృహత్తర రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తెలిపారు. ఈ మేరకు నంద్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అర్హత లేని వారికి నియామకాలు, టెట్ పరీక్షలో క్వాలిఫై కాని అభ్యర్థులకు స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టడం అత్యంత దారుణం. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద డిఎస్సి స్కామ్ అన్నారు. రేయింబగళ్లు కష్టపడి చదివిన అర్హులైన నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయం జరిగే వరకు పోరాడితేనే హక్కులు సాధ్యమవుతాయని స్పష్టం చేస్తూ బాధితులైన నిరుద్యోగ యువతకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 6 నుంచి 9 వరకు జరిగే రిలే నిరాహార దీక్షల్లో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో రాష్ట్ర సిఈసి మెంబర్, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ మెంబర్స్ దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, రాష్ట్ర వైసీపీ రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మాబునిసా, డాక్టర్ సుబ్బారెడ్డి, జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా వైసీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా ఎస్టీ సెల్ సెక్రటరీ శంకర్ నాయక్, జిఎం గౌస్, సాయిరాం రెడ్డి, వైసీపీ అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్స్ కలాం బాషా, మేసా చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, పార్థుడు, చింపిక్ బాషిద్, సుబ్బరాయుడు, సాదిక్ బాషా, జాకీర్ హుసేన్, ఆరిఫ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ డిఎస్సి అక్రమాల గురించి రేపటి నుంచి అంటే 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నంద్యాలలో భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను విద్యార్థి లోకానికి, యువతకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మనకు జరిగిన అన్యాయానికి మనం గొంతెత్తి మన హక్కులు మనం పోరాడడం వల్ల మన హక్కులు వస్తాయి తప్ప పోయేదైతే ఏమీ లేదు. మరొకసారి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ రిలే నిరాహార దీక్షలో అందరము పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్ గా చేద్దామని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. డిఎస్సి అక్రమాల్లో ఎన్నో అవకతవకలు చేయడం జరిగింది. ఆశ్చర్యకరంగా లోకేష్ గారు బహిరంగ చర్చకు రెడీ అని చెప్తా ఉన్నారు. మేము చెప్పిన దానిలో సమాధానం చెప్పడానికి మీ దగ్గర సమాధానం లేదే, చర్చకి ఏమొస్తారు మంత్రి గారు? మీరు క్లియర్ గా మేము అడుగుతా ఉన్నాం, మీరు స్పోర్ట్స్ కోటాలో టెట్ క్వాలిఫికేషన్ లేకుండా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? డిఎస్సి క్వాలిఫై కాకుండా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? పాత 74 జీవో తీసేసి దాని ప్లేస్ లో 4 and 47 జీవో ఏర్పాటు చేసి 2% 3% గా పెంచి మీరు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆశ్చర్యకరంగా మీ ఎమ్మెల్యే అయినటువంటి కూన రవికుమార్ గారు సర్టిఫికేట్ ఇవ్వడము, మీ ఎంపీ అయినటువంటి భరత్ గారు సర్టిఫికేట్ ఇస్తే వాళ్లకు ఖోఖో, జూడో దగ్గర 38 మంది రవికుమార్ గారి సర్టిఫికేట్ వల్ల, 39 మంది భరత్ గారి సర్టిఫికేట్ వల్ల ఉద్యోగాలు పొందుతారు. ఇవన్నీ స్కామ్లకు నిదర్శనాలు కాదా? ఏ రకంగా చేస్తున్నారు? మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గానే మళ్ళీ ఆ జీవోను రద్దు చేసేసి, క్లోజ్ చేసేసి మళ్ళీ పాత జీవో ప్రకారము ఫ్యూచర్ చేస్తామని చెప్తే ఏమర్థం? అది ఒక 26 రోజులు 27 రోజుల్లో మీరు జీవోలు పెట్టి జీవోలు తీసేయడం అంటే స్కామ్ కు కాదా? మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, దీనిలకు అందరికీ మీరు సమాధానం చెప్పండి. నేను విద్యార్థి లోకాన్ని అడుగుతా ఉన్నాను, దయచేసి ఈ నిరాహార దీక్షలు సూపర్ సక్సెస్ చేస్తాము.
దీన్ని చేద్దాము, ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులు సాధించుకునేంత వరకు పోరాడదామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సచివాలయాలు, అదేవిధంగా గ్రామంలో, టౌన్లో, వార్డ్స్ లో కూడా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మరి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి దాదాపు 1,40,000 ఒకటేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయడము మీకు అందరికీ తెలుసు. మరి అంత మంది 1,40,000 మందికి మెరిట్ సిస్టంలో, ఎందుకంటే సర్వీస్ కమిషన్ ద్వారా నియమించడం అందరికీ తెలుసు. మరి వీరు 16,000 టీచర్ పోస్టులలోనే ఈ విధంగా అన్యాయం చేస్తుంటే మరి యువత కూడా అందరికి రావాలి. ఎందుకంటే వారికి చేసిన వాగ్దానాలు మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మరి అదేవిధంగా వారికి ఇచ్చే హాస్టల్ ఛార్జెస్ కానీ, విద్యా దీవెన కానీ, విద్యా వసతి దీవెన కానీ, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కానీ ఏమీ ఇవ్వకుండానే మరి మేము అన్నీ చేసినాము, వాగ్దానాలన్నీ నెరవేర్చినామని చెప్తున్నారు. కాబట్టి మరి యువతలు కూడా చైతన్యం వచ్చి, మరి అందరికీ తెలుసు, ఎందుకంటే నీట్ ఎగ్జామినేషన్స్ లో ఒక పేపర్ లీక్ అయ్యి మరి ఎంత, ఎందుకంటే మనకు జాతీయ లెవెల్లోనే ఢిల్లీలోనే జంతర్ మంతర్లో మొత్తము మన దేశవ్యాప్తంగా అక్కడికి వచ్చి యువత కానీ, మరి టెస్టులు రాసిన వాళ్ళు కానీ అందరూ పాల్గొని ఈరోజు ఆ మంత్రిని కూడా రాజీనామా చేసేంత వరకు తెచ్చారు. మా పోరాటానికి మీరు ముందుకు రావాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అల్లకల్లో కావాల్సిన పరిస్థితి ఉండాల్సింది, ఆ పరిస్థితి లేదు. మీరు ఇన్ని సంవత్సరాలు ఆ ఉద్యోగం కోసం కష్టపడి ఎంతో అవకాశం, అవరే మనకు డిఎస్సి వచ్చింది, ఉద్యోగం వస్తుందని అనే వాళ్ళందరి నిరాశలు అయినాయి. కాబట్టి అలాంటి పరిస్థితిలో మరి ఇంత అన్యాయం జరిగి, ఇంత మోసం జరిగి, పబ్లిక్ గా అమ్మడం పోయి ఈ రకంగా మెరిట్ స్టూడెంట్స్ అంతా కూడా ఎంతమంది ఇబ్బంది పడే పరిస్థితుల్లో మీరందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఏదో మేము రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం కాదు, మాకు ఆల్రెడీ రాజకీయం డిసైడ్ అయిపోయింది. కాబట్టి బ్రహ్మ రుద్రాలు వచ్చినప్పుడుగా వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రభుత్వాన్ని కూడా ఆపలేరు, ఇప్పటికే తెలిసిపోయింది ప్రజలందరికీ. కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరందరూ ముందుకు రండి, పబ్లిక్ రండి. ఎంతమంది అరెస్ట్ చేస్తారు ఈ పోలీసులు? ఎంతమందిని కొడతారు? ఎంతమంది జైలు పంపిస్తారు? ఒకరినిద్దరు అయితే జైలు పంపిస్తారు, 100 మంది వస్తే జైలు పంపిస్తారా? ఏమైంది మీకు అందరికీ తెలుసు జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగింది. ఒక అంత గొప్ప నాయకుడు అని చెప్పుకుంటే మోడీ నాయకత్వంలోనే ఈరోజు ఒక మంత్రిని ఇంటికి పంపించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంటే వాళ్ళు ఎంత పోరాట పటిమ అనేది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మనలో కూడా ఆ చైతన్యం రావాలి. కాబట్టి నిరుద్యోగ యువతంతా ముందుకు రావాలి. మీరందరూ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ఏం కథ అనేది మీ అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయని కూడా మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు వాళ్ళ చేతిలో పేపర్లు ఉన్నాయని, ఛానల్స్ ఉన్నాయని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు. అది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అది కాకుండా వాళ్ళకు ఏదో మ్యానిపులేట్ చేస్తాం, మేము ఈవీఎంలు ఉన్నాయనే పరిస్థితి జరగని కూడా పబ్లిక్ ఊరేస్తారు, పబ్లిక్ లోనే ఊరేస్తారు. ఎలక్షన్ కమిషన్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేస్తే నేను ఓపెన్ గా చెప్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా అందరూ మేల్కొనండి, వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీ అందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగంతో ముందుకు రావాలని, ముందుండి పోరాటి నడిపించాలని. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు బలైపోయినటువంటి యువతకు అండగా నియోజకవర్గ స్థాయిలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ యువతకు సపోర్ట్ గా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మీడియా ద్వారా యువతకు, విద్యార్థులకు మీ శక్తిని మీరు తెలుసుకునేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం జంతర్ మంతర్ లో జరిగినటువంటి ఆ కార్యక్రమం. దాన్ని చూసి మీరు స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉంది. మీ హక్కులు, మీపై జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొని పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
మీరు పోరాడితే దేనైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఇక్కడ జంతర్ మంతర్లో జరిగినటువంటి కార్యక్రమమే ఒక ఉదాహరణ. ఈరోజు డిఎస్సిలో దాదాపుగా 10,000 పైగా పోస్టులు అమ్ముడుపోయినాయి అనేటువంటిది వాస్తవము. ఇక్కడ మనము కేవలం స్పోర్ట్స్ కోటా గురించే మాట్లాడుకుంటా ఉన్నాం, కానీ 16,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తూనే నార్మలైజేషన్ ప్రాసెస్ లో మెరిట్ లిస్ట్ ను ప్రకటించక ముందు, మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఎంతమంది నిరుద్యోగులు అన్యాయానికి గురైనారనేటువంటి విషయము వాళ్ళొకసారి మెరిట్ లిస్ట్ ను ప్రకటిస్తే తెలుస్తుంది. అక్కడ ఎక్కడైతే ఈ నిరుద్యోగ ఉపాధ్యాయులు ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు తమ ఉద్యోగాలను కోల్పోయి వాళ్ళు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎక్కడ బలపడుతుందనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ నారా లోకేష్ గారు వెంటనే ఇంకొక మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి వాళ్ళని పోరాటం చేయకుండా మళ్ళీ వాళ్ళంతకు వాళ్ళు చదువుకునేటువంటి డైవర్షన్ అనేటువంటిది చేయడం జరిగింది. కాబట్టి ఇది నిరుద్యోగులంతా కూడా గమనించాలి. ప్రతిసారి మీరు సర్దుకుపోతూ ఉంటే మీ హక్కులను కాపాడుకునేటువంటి అవకాశాలు మీరు చేజాతులారా పోగొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ మెగా డిఎస్సి జరిగినా మీకు మెగా దగానే జరుగుతుంది తప్ప మీ యొక్క ప్రతిభకు తగినటువంటి గౌరవము, గుర్తింపు అనేటువంటిది లభించదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు చేసేటువంటి పోరాటానికి ఎల్లవేళలా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అండదండలు ఉంటాయి. మీతో పాటు మేము కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం డిఎస్సి మీద అధిష్టానం ఆదేశానుసారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు కూడా దానిలో భాగంగా నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి కార్యాలయంలో పెద్దల సమక్షంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మనందరికీ తెలిసిన విషయమే, జీవోలు వాళ్ళకు అనుకూలంగా ముందుగా అభ్యర్థులను సెలెక్ట్ చేసుకొని ఆ అభ్యర్థులకు అనుకూలంగా జీవో ఇచ్చి వారికి ఉద్యోగాలు ఇచ్చినారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా పాత జీవోనే ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇచ్చి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదున్నా సరే ఈ జీవో ఆధారంగా జరుగుతుంది అని చెప్పడం ఖచ్చితంగా ఇది ఎవరిని అడిగినా సరే దీంట్లో మోసం జరిగిందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, మనము ఎవరైతే డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో కానీ వేరే ఉద్యోగంలో కానీ చేసిన వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ మనం చేసే కార్యక్రమాలకు అవకాశం ఉన్నంత వరకు వారిని భయపడకుండా ఈ కార్యక్రమాలకు హాజరు పరిస్తే మనం చేసే ఉద్యమానికి వారు కూడా మనకు తోడైతే ఇంకా కొంత మనకు బలం పెరుగుతుందని మన ద్వారా వారికి, వారి ద్వారా మనకు చేస్తున్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు.